నటి కవిత చిత్ర పరిశ్రమలో సీనియర్ మోస్ట్ యాక్టర్. 11 ఏళ్ల ప్రాయంలోనే ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా నటన మొదలుపెట్టారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి దిగ్గజాల చిత్రాల్లో కీలక పాత్రలో ఆమె నటించారు. హీరోయిన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్టు గాను రాణించారు. ఆమె జీవితం ఎప్పుడూ ఒడుదుడుకులతోనే సాగుతూ వచ్చింది. కోవిడ్ సమయంలో కవిత ఒక్కసారిగా తన భర్త, కొడుకుని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ విషాదాల నుంచి కవిత ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో కవిత తన కుటుంబం గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. తన ఫ్యామిలీలో ముందు నుంచి విషాదకర సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయని కవిత అన్నారు. చాలా చిన్న వయసులో ఇండస్ట్రీలోకి వచ్చారు. పెళ్లి కూడా త్వరగానే చేశారు. ఆ సమయంలో ప్రేమ గురించి పెద్దగా తెలియదు. కానీ నాకు కాబోయే భర్త సూపర్ స్టార్ కృష్ణ లాగా ఉండాలి, రిషి కపూర్ లాగా ఉండాలి అని కలలు కనేదాన్ని. నా భర్తని పెళ్ళయ్యాక ప్రేమించా. కవిత భర్త దశరథ రాజ్. పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశాక మా ఆయనకి ఒక కండిషన్ పెట్టా. నేను పిల్లల్ని కనను అని చెప్పా. జోక్ చేస్తుంది అనుకొని ఆయన పట్టించుకోలేదు. పెళ్లి జరిగింది. మా అత్తగారేమో పిల్లల్ని త్వరగా కనాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పింది. మా అమ్మకి మాత్రం నేను పిల్లల్ని కనను అని చెప్పా. ఎందుకమ్మా అలా అంటావు, పిల్లలు ఉండాలి కదా అని చెప్పింది. అప్పుడు మా ఇంట్లో జరిగిన విషాదం గురించి అమ్మకి గుర్తు చేశా. నువ్వు తమ్ముడిని కన్నావు, చిన్న వయసులోనే మరణించాడు. నువ్వు కనకపోతే అసలు వాడు మరణించేవాడు కాదు కదా, పుట్టకపోతే చావే లేదు కదా అని ఏడ్చేశాను. పిల్లల్ని పుట్టించడం ఎందుకు, చంపడం ఎందుకు అని అడిగా. అప్పుడు మా అమ్మ, నా భర్త నాకు ధైర్యం చెప్పారు. దాని నుంచి బయటకి రా, తమ్ముడి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే బాధగానే ఉంటుంది అని అన్నారు. ఆ తర్వాత 2 నెలలకే గర్భవతి అయ్యా. కానీ రోజు నా తమ్ముడి ఫోటో పట్టుకొని ఏడుస్తూనే ఉన్నా. ఇక్కడ ఉంటే ఏడుస్తూనే ఉంటుంది అని చెప్పి నా భర్త నన్ను వరల్డ్ టూర్ తీసుకెళ్లారు. నాకు కూతురు పుట్టాక నా మనసు మారింది, సంతోషం పెరిగింది అని కవిత అన్నారు. మొత్తం తాను 3 పిల్లల్ని కన్నట్టు చెప్పారు. ఒకేసారి నా భర్త, కొడుకు మరణించడం జీర్ణించుకోలేని విషాదం అని కవిత అన్నారు. ఆమె రాజకీయాలకు కూడా ప్రవేశించారు. కానీ ఆశించిన స్థాయిలో రాజకీయాల్లో రాణించలేదు.